నమస్తే అండి. నా పేరు సంగులు శ్రీనివాసరావు, శ్రీరాంపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు. ముత్యం రాజుబాబు గారు నేను. పాదయాత్ర బత్తుల బలరామకృష్ణ గారి గురించి, ఈ ఎన్డీఏ కూటమి గురించి ఇది రెండో రోజు పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళిన తర్వాత ఎతరికి సాగకుండా ప్రతి ఇంటి దగ్గర కూడా స్వాగతం పలికి, బలరామకృష్ణ గారు అమ్మాయిలు ఇద్దరు వచ్చారు, వాళ్ళకి మాకు స్వాగతం పలికి, ఎన్డీఏ కూటమికి స్వాగతం పలికి ప్రతి ఒక్కరూ కూడా బత్తుల బలరామకృష్ణ గారిని బలపరచాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. బత్తుల బలరామకృష్ణ గారు అయితే మాత్రం మా నియోజకవర్గంలో 100కి 100% ఎట్టి పరిస్థితుల్లో 100% కూడా గెలిచి ఇంచుమించు 33 ఊళ్ళు అయితే మా మండలం 33 అంటే దగ్గర ఒక 50-60 వేలు మెజార్టీతో నెగ్గుతారని మేము చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. గెలుపన్నది అయితే ఎప్పుడో నిశ్చయించేశారు ప్రజలు, కానీ మెజార్టీ గురించి బలరామకృష్ణ గారు అమ్మాయిలు తిరుగుతూ ఉంటే మా ఊళ్ళో పరిస్థితి చూసి మాకు ఇంక నిజానికి ఏంటన్నది మాకే ఇంత ఉత్సాహంగా ఇంత స్పందన వస్తుందని మేమే ఊహించలేదు. ఎన్డీఏ కూటమిలో మొత్తం కూటమి అంతా ఇదైన తర్వాత మనకి ఇంచుమించు మా మండలం ప్రత్యేకంగా 30,000 మెజార్టీ వస్తుందని మేము భావిస్తున్నాం. ఇంకా 100% పవన్ కళ్యాణ్ గారు వచ్చినా బలరామకృష్ణ ఇంక మాకు ఎవరు చూసినా ఇంకంతే. పవన్ కళ్యాణ్ బలరామకృష్ణ గారు ఎన్డీఏ కూడా సీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బలరామకృష్ణ గారు నెగ్గించాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. అదే చేయంతో పనిచేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఎన్డీఏ మొత్తం కూటమిలో ఇది 100కి 100% అసలు విజయం అన్నది ఎప్పుడో సాధించేసారు వీళ్ళు. ఓన్లీ మెజార్టీ గురించి తిరుగుతున్నాం అంతే. నా పేరు బోయిడి దుర్గారావు. నేను అసెంబ్లీ ప్రవేశ యోజన కరీంనగర్ బీజేపీ పార్టీ నుండి. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో మన బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే మన పురంధేశ్వర్ గారికి, జనసేన బత్తుల బలరామకృష్ణ గారు గ్లాస్, అలాగే బీజేపీ కమలం గుర్తు మన పురంధేశ్వర్ గారికి, మన శ్రీరాంపురం గ్రామంలో జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ ఇంటింటికి క్యాంపెయిన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పట్టి మేమంతా పవన్ కళ్యాణ్ వైపు, నరేంద్ర మోడీ వారిని వైపు చూసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో మేము ఓటేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. మన మండలంలో ఎటు చూసినా మన మండలంలో ప్రోత్సహించి 30,000 ఓటు మెజార్టీతో ఉంటుందని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తర్వాత అసెంబ్లీ వేజ్గా చూస్తే 60-70 వేలు మెజార్టీ వచ్చే విధానం ఉన్నది. ఈ నెగ్గడం అంటే ఎప్పుడో అయిపోయి నెగ్గేసినట్టే, కాకపోతే మెజార్టీ కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఏదైనా అందరి మీద మనం మెజార్టీ చూపించాలి అన్న పట్టుదలతో జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు పనిచేసి 60-70 వేలు మెజార్టీతో పనిచేయాలని చెప్పేసి చూస్తున్నారు. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. అది ఇంకా అభివృద్ధి చెంది పవన్ కళ్యాణ్ గారు రాకతో మరీ ఇంత ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది. అందుకని ఇప్పుడు ఇంకా మేము ఇప్పుడే మొదలుపెట్టాము. ఇప్పుడు చూస్తుంటే జనం చూస్తుంటే తొందరగా ప్రతి ఇంట్లోంచి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ముందుకు వచ్చి మేము జనసేనలో జాయిన్ అవుతాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ రావటం మరీ శుభ సమయం. ఎందుకని చెప్పేసి ఇక్కడ మెజార్టీ అనేది ముఖ్యం. జై జనసేన.